నిన్న శనివారం మే 25న రిలీజ్ అయిన కొత్త సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్ తెలుగు సినిమా. ఆశీష్ అండ్ వైష్ణవి హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 2 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనేది చెప్పాలి. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 22 కోట్లు అయితే సినిమాని థియేటర్లకి 4.5 కోట్లకి అమ్మారు, 5.5 కోట్లకి అమ్మారు. అంటే ఇది ఓన్ రిలీజు, దిల్ రాజు ఇదే డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఉత్తరాంధ్ర, తెలంగాణ ఓన్ రిలీజు, రాయలసీమ, కర్ణాటక అండ్ కోస్తాంధ్ర అండ్ ఓవర్సీస్కి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అలా ఓవరాల్గా టోటల్ బిజినెస్ వచ్చేసి 5.5 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. మొదటి రోజు 1 కోటి షేర్ వచ్చింది. అంటే ఇంకా 4.5 కోట్లు షేర్ రావాలి అంటే మరో 9 కోట్లు గ్రాస్ కావాలి. ఇక ఈరోజు ఆదివారం, బట్ ఈరోజు ఐపీఎల్ ఫైనల్ ఉంది. హైదరాబాదు టీం కూడా ఫైనల్ ఆడుతుంది కాబట్టి ఈరోజు ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్స్ ఉండకపోవచ్చు, బట్ చూడాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూసుకుంటే కలెక్షన్స్ పరంగా ఓకే అని చెప్పాలి. 2 కోట్లు రావడం అనేది మంచి కలెక్షన్సే మొదటి రోజు, శనివారం రోజు. ఇక ఈరోజు కలెక్షన్స్ ఇక రేపు సోమవారం నుంచి ఎలా ఉంటుందో చూడాలి. బట్ సినిమాకి అయితే రివ్యూస్ అయితే మంచిగా రాలేదు, పాజిటివ్ రివ్యూస్ అయితే రాలేదు. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు సినిమా. బట్ చూడాలి మరి కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన ఆశీష్ అండ్ వైష్ణవిల కొత్త సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్. దిల్ రాజు ప్రొడక్షన్స్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 4.5 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 4.5 కోట్లు అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.